విద్యార్థి దశ నుండే నేటి వరకు సమస్యలపై పోరాటమే లక్ష్యంగా వెళ్తున్న తనకు ఎంపీగా ఒక్క అవకాశం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధినేతకు విజ్ఞప్తి చేసినట్లు తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ సంస్థ ప్రతినిధి ఆడారి కిషోర్ కుమార్ తెలిపారు. అనకాపల్లిలో ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనకాపల్లి వాసిగా ప్రజా సమస్యలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని, గతంలో జరిగిన అనేక ఉద్యమాలలో పాల్గొని 100కు పైగా కేసుల్లో జైలుకు సైతం వెళ్లి పోరాటాలతో ముందు నిలిచానని వెల్లడించారు. ముఖ్యంగా ఎంపీగా పార్లమెంటు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసి ఉందని, స్థానిక యువత నిరుద్యోగ సమస్య కోసం తెలియపరిచారని, వాటి పరిష్కారం కోసం కృషి చేశానని తెలిపారు. తమ నాయకుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు గల్లీ నుండి ఢిల్లీ వరకు తనదైన స్థాయిలో సమస్యను జాతీయ నాయకులకు విన్నవించారని, యువగణంలో నారా లోకేష్తో అడుగు కలిపి యువతను దానిలో భాగస్వామిగా చేర్చామని, 2019 నుండి 2014 వరకు జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో రాజీలేని పోరాటం చేశారన్నారు. కులాలకు అతీతంగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం సాగించిన వ్యక్తిగా తన పోరాట తత్వాన్ని తెలుసుకుని ఒక్క అవకాశం ఎంపీగా ఇవ్వాలని తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ సంస్థ ప్రతినిధి ఆడారి కిషోర్ కుమార్ తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు విన్నవించారు. మీ అనకాపల్లికి సుపరిచితుడిగా ఉన్నటువంటి వ్యక్తిగా, ప్రతినిత్యం ఇక్కడే ఉంటూ ఉద్యమాలు నిర్వహించిన వ్యక్తిగా, దేశ స్థాయిలో పనిచేసిన వ్యక్తిగా మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని చెప్పని ఆశిస్తున్నాను. మీరు కూడా ఏమైనా ఉంటే ప్రశ్నలు వేయండి. కిషోర్, నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నీకు అవకాశం రావడానికి అవ్వదు, నీకు అంత క్వాలిటీ లేదు, కెపాసిటీ లేదని చెప్పి మీరు కనుక చెప్పినట్లయితే నేను ఖచ్చితంగా డ్రాప్ అవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా విషయాలు ఎప్పటివరకు నేను పూర్తి చేసుకున్నాను. మొన్న కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆల్మోస్ట్ నాకు రావడం జరిగింది. కొన్ని విషయాలు, కొన్ని కారణాల వల్ల నాకు అది రాకపోవడం జరిగింది. అందువల్ల ఎలాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు పెద్ద స్థాయిలో పనిచేయాలనుకున్న వ్యక్తిగా నాకు మీ అందరూ ఆశీస్సులు ఇస్తారని చెప్పని నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. తెలిసిన సుపరిచితుడైనటువంటి వ్యక్తిగా ఆడారి కిషోర్ కుమార్ని నేను ఈరోజు పత్రికా విలేకరుల యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం అనకాపల్లిలో పెట్టడానికి గల కారణం, మనందరికీ తెలుసు, సార్వత్రిక ఎన్నికలు 2024 ఆల్మోస్ట్ డిక్లేర్ అవడానికి మరి కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఇందులో భాగంగా మీ అందరికీ తెలుసు, అనకాపల్లి మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను దరఖాస్తు చేసుకోవడం జరిగింది. గౌరవ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అట్లాగే భువనేశ్వరమ్మ గారికి కూడా నేను దరఖాస్తు చేయటమే కాకుండా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలకు సంబంధించి గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాస్తవ విషయాలు మీ అందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసిన తర్వాత ఢిల్లీ స్థాయిలో ఉద్యమాలు నిర్వహించి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన వెంటనే నేను హైదరాబాద్లో కర్షక దేవోభవ కార్యక్రమంలో ఉన్నప్పుడు విషయం తెలిసిన వెంటనే మీ అందరికీ తెలుసు, అక్కడే హైదరాబాద్ జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర 100 మంది కార్యకర్తలతో ధర్నా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను ధర్నా చేసినటువంటి వాస్తవ విషయాలు మీ అందరికీ తెలిసిందే. తదనంతరం హైదరాబాద్ నుంచి నేను ఇండిగో ఫ్లైట్లో వైజాగ్ వచ్చినప్పుడు కూడా మొట్టమొదటిసారి భారతదేశంలో ఎవరూ చేయలేనటువంటి విధంగా ఫ్లైట్లో నేను సేవ్ డెమోక్రసీ ప్లకార్డు పెట్టి ధర్నా చేయడమే కాకుండా విశాఖ రన్వేపై ధర్నా చేసినటువంటి వాస్తవ విషయాలు మీ అందరికీ తెలిసిందే. ఢిల్లీలో సుమారు 50 మంది యువ నాయకులతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, హ్యూమన్ రైట్స్ కమిషన్కి, విజిలెన్స్ కమిషన్కి, కేంద్ర మంత్రులకి, లా మంత్రులకి రిప్రజెంటేషన్స్ ఇచ్చి, అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు తప్పించాలి, మా నాయకుడు అరెస్ట్ చేశారని చెప్పని చేసినటువంటి వాస్తవ విషయాలు మీ అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఏపీ భవన్లో ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడమే కాకుండా జంతర్ మంతర్ దగ్గర మేము చేసినటువంటి ధర్నా కార్యక్రమానికి 100 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో సెటిల్ అయినటువంటి ప్రజలందరూ కూడా రావడం జరిగింది. అదే కాకుండా రామ్మోహన్ నాయుడు గారు, అక్కడ ఉన్నటువంటి కనకమండల రవీంద్ర కుమార్ గారు వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. జంతర్ మంతర్ జరిగినటువంటి ధర్నాకి విజయ్ చౌక్ దగ్గర శీర్షాసనం వేసి ఢిల్లీలో మా యొక్క నాయకుడిని అరెస్ట్ చేస్తే పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడంతో పాటుగా యువగలం పాదయాత్ర ఏదైతే లోకేష్ గారు విశాఖపట్నం ప్రాంతం ఎంటర్ అయ్యారో, పాయకరావుపేట, కాకినాడ ప్రాంతం నుంచి కూడా మన యొక్క బస్సులు కూడా పూర్తి స్థాయిలో మొత్తం అన్ని పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ తిరిగి తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాలని గ్రామీణ వాతావరణం ప్రజల్లో కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. నేనేమంటానంటే, ఢిల్లీలో కూడా మాపై కేసులు పెట్టి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మా నాయకుడి కోసం మేము తిరగటం చేసినటువంటి విషయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క నోటీసులో ఉన్నాయి. నేను ఒక్కటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, నాకైతే పూర్తి స్థాయి నమ్మకం ఉంది. అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి నేను యాప్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను.
ఎందుకంటే గత పాత్రికేయ మిత్రులందరూ కూడా 4 ఎస్టేట్స్ భారతదేశంలో ఉంటే, 1 పొలిటికల్, 2 ఎగ్జిక్యూటివ్ అండ్ అడ్మినిస్ట్రేషన్, 3వది మరి జ్యుడిషియరీ, 4వది 4th ఎస్టేట్. ఈ 4th ఎస్టేట్కి మీ అందరూ కూడా 4th ఎస్టేట్లో ఉన్నటువంటి ప్రెస్ మీడియా సోదరులందరూ కూడా ఎవరో సమాజం కోసం పనిచేస్తున్నారో అనేటువంటి అవగాహన పూర్తి స్థాయిలో మీకు ఉంద కనుక మీరు ఒక ఆలోచన చేసి ఖచ్చితంగా నాలాంటి వ్యక్తులు కనుక చట్టసభలో ఉంటే ఖచ్చితమైన మేలు జరుగుతుందనే ఒక వాస్తవ విషయాన్ని మీరు టెలికాస్ట్ చేయాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా నేను ఎప్పుడూ నమ్మే ఒకే ఒక సిద్ధాంతం, ఖచ్చితంగా ఈ యొక్క సమాజంలో ఒకే ఒక జీవితం మనందరికీ కూడా, రెండో జీవితం, రెండో లైఫ్ లేదు ఎవరికి. ఉన్న జీవితంలో మనం ఈ సమాజానికి ఏం చేస్తే బాగుంటుందో ఒక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్పడం అప్రస్తుతమో కాదో, నువ్వేం చేసావు ఈ సమాజానికి అని చెప్పంటే ఎన్నికలకు ముందే నేను చాలా విషయాలు చేయడం జరిగింది. అందుకు కొడుకులు, నా పెద్ద కొడుకు 6 సంవత్సరాల క్రితమే చనిపోవడం జరిగింది, మీ అందరూ కూడా తెలుసు. ఆయన యొక్క కళ్ళును కూడా డొనేట్ చేయడం జరిగింది. ఆ 2 కళ్ళు డొనేట్ చేయడం ద్వారా ఒక 2 పిల్లలకి కళ్ళు రావడం కూడా జరిగినటువంటి వాస్తవ విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఎందుకంటే ఒక 6 నెలల పాపకు కూడా కళ్ళు వచ్చి, ఒక 7 సంవత్సరాల అబ్బాయికి కూడా కళ్ళు రావడం జరిగింది. అలాగే టోటల్ మా ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నటువంటి మొత్తం 169 మంది కుటుంబ సభ్యులందరూ కూడా చిన్నజీయర్ స్వామి వారి యొక్క ట్రస్ట్కి కూడా మేము మొత్తం ఆర్గాన్ డొనేషన్ పేపర్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణాలు నాకు ఉన్నాయని చెప్పి నేను గొప్పలు చెప్పుకోవటం కాదు. నేను గతంలో చేసినటువంటి పనితీరు, రైతులకు సంబంధించినటువంటి ఇష్యూసే కాకుండా అనకాపల్లి ప్రాంతంలో రైతులకు సంబంధించి బెల్లానికి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా నేను గతంలో గిట్టుబాటు ధరమే కాకుండా కోసం పనిచేస్తా ఉన్నాను. యువకులు, గ్రామీణ వాతావరణంలో ఉన్న మహిళల కోసం అన్ని స్థాయిల్లో అందరి కోసం పనిచేసే వ్యక్తిగా నేను ఉంటే బాగుంటుందని చెప్పని చాలామంది కార్యకర్తలు, ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. నేను ఇదే ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, అనకాపల్లి ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా, అనకాపల్లి ఏఎంఎల్ కళాశాలలో విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా గెలవడమే కాకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నేను హైదరాబాద్లో ఎంఏ ఎంఫిల్ చేయడం జరిగింది. అక్కడ కూడా స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా హయ్యెస్ట్ మెజారిటీతో గెలవడం జరిగినటువంటి వాస్తవ విషయాలు కూడా మీ అందరికీ తెలిసిందే. గతంలో మీ అందరికీ తెలుసు, 2009 నుంచి 14 వరకు కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమాన్ని స్టేట్ లెవెల్లో లీడ్ చేసి జేఏసీ కన్వీనర్ హోదాలో నాపై సుమారు 100కు పైగా పోలీస్ కేసులు ఉన్నటువంటి వాస్తవ విషయాలు కూడా మీ అందరికీ తెలిసిందే. అనేక ఉద్యమాలు నిర్వహిస్తూ ఈరోజు ప్రజలలో మమేకమై ప్రజల యొక్క సమస్యల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తిగా నాకు అవకాశం కల్పించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.